హైదరాబాద్ గచ్చిబౌలిలో కలకలం సృష్టించిన కాల్పుల ఘటన కేసులో విచారణ కొనసాగుతుంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. సిసిఎస్ ఎస్ఓటి క్రైమ్ బృందాలు అతడి నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడి నుంచి 2 తుపాకులతో పాటు 23 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని బీహార్ నుంచి కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రభాకర్ పై తెలంగాణ, ఏపీలో 80 వరకు చోరీ కేసులు ఉన్నాయి. फर्स्ट टाइम लगाओ ना, उनको लगा दो। फर्स्ट टाइम लगाओ, पहले पानी दो। फर्स्ट टाइम लगाओ, फर्स्ट टाइम लगाओ। నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు దోపిడీ చేసిన డబ్బుతో వారాంతరాల్లో పబ్కు వెళ్తున్నట్లు సీసీ ఫుటేజ్లో గుర్తించారు. ఐటీ కారిడార్లోని పబ్ల సిబ్బంది బౌన్సర్లకు నిందితుడి ఫోటోలిచ్చి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించేలోపు అతడు తుపాకీతో 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక తూట వెంకట్రామిరెడ్డి పాదం నుంచి దూసుకెళ్లడంతో గాయపడ్డాడు. ఉలిక్కిపడ్డ సహచర కానిస్టేబుల్ బౌన్సర్ల సహాయంతో నిందితుడిని అడ్డుకొని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి ఠాణాకు తరలించారు.